అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'మదిదోచిన కథలు'. రచయిత తనుష రెడ్డి గారు. ఎపిసోడ్ 50. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? కార్ డ్రైవ్ చేస్తున్న ఆర్యని చూస్తూ గెస్ట్ హౌస్‌కు అంటే మాత్రం నేను రాను ముందే చెప్తున్నానని ఇంతకు ముందు వెళ్ళడం ఆర్య ఘాటు రొమాన్స్ గుర్తు చేసుకుంటూ అంటుంది మాళవిక. ఏ ఎందుకు రావని అడుగుతాడు ఆర్య మాళవికను చూడకుండా. గేర్ రాడ్ మీద మాళవిక చెయ్యేసి ఆమె చెయ్యి మీద తన చెయ్యి వేసి గేర్ మారుస్తూ ఎందుకంటే మీరు నన్ను భయపెడతారు. రొమాన్స్ అంటూ నన్ను నలిపేస్తారని బేలగా అంటుంది మాళవిక. ఇంకా అసలు గేమ్‌నే స్టార్ట్ అవ్వలేదు. ఓనమాల దగ్గరే ఆగిపోయాను నేనింకా. మొత్తం చూపించాల్సొచ్చినప్పుడు ఏం చేస్తావు మాళవిక? ఆర్య మాటలకి మాళవిక సిగ్గుతో ఇంక ఆపండని అతని నోటిని మూసేస్తుంది. చేతులతోనే మూయాల్సిన అవసరం లేదు. పెదాలతో కూడా అందంగా క్లోజ్ చేయొచ్చు ఫ్యూచర్ వైఫీ అని కార్‌ను స్లో చేసి మాళవికను ఒడిలోకి తెచ్చుకుంటాడు ఆర్య. జస్ట్ ముద్దు మాత్రమే పెట్టుకోవాలని ముద్దుగా అంటుంది మాళవిక. బుగ్గ మీద ముద్దిచ్చిన ఆర్య సీట్‌ను కంఫర్ట్‌గా ఉండేలా వెనక్కి పుష్ చేసుకొని, అది నేను డిసైడ్ చేస్తాను బేబీ గర్ల్ అని మాళవిక మెడ వెనక్కి చేతిని పోనిచ్చి కసిగా పెదాల్ని కలిపేశాడు ఆర్య. క్లయింట్స్‌తో మీటింగ్ ఉండడం వల్ల అటెండ్ అయ్యి అక్కడే డిన్నర్ చేసిన అయాస్ హోటల్ నుంచి ప్యాలెస్‌కు స్టార్ట్ అవుతాడు. డ్రైవ్ చేస్తున్న డ్రైవర్‌ని చూసి టైం చూసుకుంటున్న అయాస్ ఆయిషి వెయిట్ చేస్తుంటుందని స్పీడ్ పెంచమని డ్రైవర్‌కు చెప్పి బయటకు నడుస్తాడు. భుజంగం గారికి మళ్ళీ అప్పటినుంచి స్పృహ రాలేదు. శశికళ ఏమో బిడ్డను కనడానికి ఒప్పుకుంది. అభయ్ ఏం చెప్పి ఒప్పించాడో అని ఆలోచిస్తున్న అయాస్‌కు నిజం తన తండ్రికి స్పృహ వచ్చాక తెలిస్తే ఆయన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తాడు. సార్ వచ్చేసామని డ్రైవర్ కదిలిస్తే ఆలోచనల నుంచి బయటకొచ్చిన అయాస్ లోపలికి నడుస్తాడు. బెడ్‌రూమ్‌కి వెళ్ళిన అతనికి ఆయిషి బెడ్‌కు ఒక చివర పడుకొని కనిపిస్తే కూతురు అమ్మ మీద కాలేసుకొని బెడ్ మొత్తం తనే ఆక్రమించి నిద్రపోతూ కనిపిస్తుంది. నవ్వుకున్న అతను వెళ్లి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్‌తో బెడ్ మీద వాలిపోయాడు. కూతుర్ని బెడ్ మీదకి అడ్జస్ట్ చేసి ఆయిషి నడుము చుట్టూ చెయ్యేసి మెడ వంపుల్లో మొహం దాచుకొని డీప్‌గా స్మైల్ చేస్తాడు. అయాస్ ప్రెజెన్స్‌కు అతని వైపు తిరిగింది ఆయిషి. గుండెల్లో ఆమెను భద్రంగా దాచుకొని ఆయిషి నుదుటి మీద ముద్దిస్తాడు అయాస్. మత్తుగా కళ్ళు తెరిచిన ఆయిషి లేట్‌గా వచ్చావెందుకు అని అడుగుతుంది నిద్రమత్తుతో. క్లయింట్స్‌తో మీటింగ్ ఉందిరా అటెండ్ అయ్యి రావడానికి టైం పట్టిందని ఆయిషి గడ్డం పట్టుకుని తలను పైకెత్తుతాడు అయాస్. వన్ కిస్ ఆయిషి పెట్టుకో అన్నట్లుగా ఆయిషి పెదాలను పైకెత్తి చూపిస్తే నవ్వుకున్న అయాస్ ఆయిషి కింద పెదవిని కిస్ చేసి 2 పెదవుల మధ్య బంధించి డీప్‌గా కిస్ చేసి వదులుతాడు. ముద్దుకు నిద్రమత్తుపోతే అయాస్ మీదకెక్కిన ఆయిషి అయాస్ ఛాతీ మీద కిస్ చేసి ఐ లవ్ యూ మిస్టర్ ఖాన్ అని అంటుంది గారంగా. ఐ లవ్ యూ టూ మిసెస్ ఖాన్ అన్న అయాస్ లేట్ అయింది. గో టు స్లీప్ అని ఆయిషిని హగ్ చేసుకొని కళ్ళు మూసుకుంటుంటే ఆయిషికు కాసేపటికి కడుపులో చిన్నగా నొప్పి మొదలైతే బెడ్ దిగి వాష్‌రూమ్‌కి వెళ్లి చాలా సేపటి తర్వాత ఫేస్ వాష్ చేసుకొనొస్తుంది. ల్యాంప్ ఆన్ చేసిన అయాస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగితే తనకున్న ప్రాబ్లమ్ వల్ల మిస్ అయిన పీరియడ్ చాలా రోజుల తర్వాత తన ప్రాబ్లమ్ క్లియర్ అవుతుండడం వల్ల ఇప్పుడు వస్తే కంగారు పడకు అయాస్ ఐ యామ్ గుడ్ అని నవ్విన ఆమె అయాస్‌కు దూరంగా పడుకుంటే దెబ్బలు తింటావా ఐషి? ఎందుకు దూరంగా వెళ్లి పడుకున్నావు అని అడుగుతాడు సీరియస్‌గా అయాస్. ఊరికే నిన్ను ఉడికిద్దామని అని ఆయిషి నవ్వితే ఏయ్! నిన్ను హగ్ చేసుకొని పడుకుంటే కానీ నాకు నిద్ర రాదు. నోరు మూసుకొనిరా అని ఆయిషీను తన దగ్గరకు లాక్కుంటాడు అయాస్. దూరంగా ఉండాలి మిస్టర్ ఖాన్. మీరు నమాజ్ చేసుకుంటారు. ఈ టైంలో నాతో ఉండకూడదేమో అని ఆయిషీ సణిగితే ఆర్ యూ ఇన్ పీరియడ్స్ అని అడుగుతాడు అయాస్. ట్రీట్మెంట్ వర్క్ అవుతోంది కదా! అందుకే హీట్ చేసిందని నైసంగా అంటే పైకి లేచిన అయాస్ బెడ్‌రూమ్‌లోనే ఉన్న మినీ ఫ్రిడ్జ్ నుంచి ఐస్ ప్యాక్ తీసుకొని పొట్ట మీద ఉంచి పాదాలని ఒడిలోకి తీసుకుంటాడు. ఏం చేస్తున్నావు అయాస్ అని కంగారుగా ఆయిషి పాదాలను వెనక్కి తీసుకుంటుంటే ఆపిన అయాస్ పడుకోరా అని ప్రేమగా చెప్తాడు. లిమిట్స్ లేని భర్త ప్రేమకు ఆమె కళ్ళు అప్రయత్నంగా తడిదేరితే అయాస్ చూస్తే కోప్పడతాడని కళ్ళు తుడుచుకొని పిల్లో మీద తల పెట్టుకొని ఆయిషి పడుకుంది. ఆఫీసులో అలసిపోయిన అయాస్ ఆయిషి పాదాలను సున్నితంగా నొక్కుతూ తను తొడిగిన మెట్టెలను వేలితో తడివి ఆమె పక్కనే పొట్ట మీద అరచెయ్యి ఉంచి నిమురుతూ నిద్రపోతే అతని చేతి స్పర్శకు హాయిగా ఆయిషి నిద్రపోతుంది. కూతురు జరుక్కుంటూ వచ్చి డాడీ అని మీదకెక్కితే కూతురిని గుండెల మీద అడ్జస్ట్ చేసుకొని పడుకున్న అయాస్ 3 గంటలకే తనకున్న అలవాటు ప్రకారం నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి నమాజ్ చేసుకొని జిమ్ రూమ్‌కి వెళ్లి వెయిట్ లిఫ్టింగ్ చేయడం మొదలుపెడతాడు. ఆయిషి హెల్త్ ఎంతవరకు క్యూర్ అయిందో డాక్టర్‌ను కలిసి మాట్లాడాలని మనసులోనే అనుకుంటుంటే షుగర్ లెస్ జ్యూస్ తన ముందు నిలిచేసరికి తలెత్తి చూస్తాడు అయాస్. గుడ్ మార్నింగ్ డియర్ హస్బెండ్. గుడ్ మార్నింగ్ రా. ఇంకా సేపు పడుకోవచ్చు కదే అని డంబుల్స్‌ను పక్క నుంచి జ్యూస్ తీసుకుంటాడు అయాస్. ఐ యామ్ గుడ్ మిస్టర్ ఖాన్ అని
వెయిట్ చేసుకున్న ఆయిషి తమరి అతి ప్రేమ వల్ల 2 కిలోలు పెరిగానని ఆయిషి అంటే, ఆమెను ఒడిలోకి లాక్కున్న అయాజ్ చబ్బీగా అయితే బావుంటావు ఆయిషి అని తను సగం తాగిన జ్యూస్‌ని ఆమె పెదాల దగ్గర ఉంచాడు. మన మ్యారేజ్‌లో కూడా ఇలాగే నీ ఎంగిలి నాకు తినిపించావు గుర్తుందా మిస్టర్ ఖాన్ అని అయాజ్ చేతిలో గ్లాస్ తీసుకొని తాగుతుంది ఆయిషి. అది మ్యారేజ్ రిచ్యువల్ అని అయాజ్ ఆయిషా చేయి పట్టుకొని దగ్గరికి లాక్కుని అతను కూర్చొని ఉండడం వల్ల అరచేయి పొట్టపై ఉంచి హాస్పిటల్‌కి వెళ్దాం రా. నాకు నీ గురించి చాలా కంగారుగా ఉందని అంటాడు అయాజ్. నేను వెళ్ళాను మిస్టర్ ఖాన్. ఇంకొన్ని రోజులు మెడిసిన్ యూజ్ చేస్తే నా ప్రాబ్లమ్ క్లియర్ అవుతుందని డాక్టర్ చెప్పారని అంటుంది ఆయిషి నిర్మలమైన నవ్వుతో. చెప్పకుండా వెళ్ళావా? క్షణాల్లో మారిన అయాజ్ గొంతుకు అతని కుడి తొడపై కూర్చొని గ్లాస్ టేబుల్‌పై ఉంచి అయాజ్ చేతిని తీసుకొని ఇప్పుడే నాన్న కంపెనీ, మన కంపెనీ, అనదర్ బిజినెస్ ఇష్యూస్ ఇవన్నీ చాలవన్నట్టు శశికళ ఇష్యూతో నువ్వు చాలా టైర్డ్ అయిపోతున్నావు మిస్టర్ ఖాన్. నిన్ను నా ప్రాబ్లమ్‌తో ఇంకా ఇబ్బంది పెట్టాలనుకోలేదు అయాజ్. చేతిని వెనక్కి లాక్కున్న అయాజ్ కోపంగా ఆయిషిని చూస్తూ అంటే నువ్వు నా భారమో, హెడేక్‌నో అవుతావని అనుకుంటున్నావా ఆయిషి? నో మిస్టర్ ఖాన్. నా ఉద్దేశ్యం అది కాదు. లిజన్ కేర్‌ఫుల్లీ ఆయిషి. నాకు నువ్వు చాలా, చాలా ఇంపార్టెంట్. ఎంత అంటే నా ప్రాణం కూడా నీ తర్వాతే అనుకునేంత. అండ్ వన్ మోర్ థింగ్ వైఫ్ కోసం, కూతురి కోసం టైం ఇవ్వలేనంత బిజీ లైఫ్‌లో నేను లేనని ఆయుషిని బొమ్మను ఎత్తినట్టు ఎత్తి పక్కన పడేసి ఆమెను వెనక్కి తిరిగి చూడకుండా టవల్ తీసుకొని స్వెట్ తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు అయాస్. కోపం వచ్చినట్టుంది శ్రీవారికి అని వెనకే వెళ్ళిన ఆయుషి కోపమా నా పైన ఆపవా ఇకనైనా అంతలా బుసకొడుతుంటే నేను తాళగలనా అని పాట పాడుతుంది. షార్ప్‌గా చూసిన అయాజ్ టీ షర్ట్ విప్పి ఆయిషి మొహానికి విసిరి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతే, టీ షర్ట్ నుండి వస్తున్న అయాజ్ చెమట స్మెల్‌కు గుండెలకు హత్తుకొని నవ్వుకుంటుంది ఆయిషి. షవర్ చేసొచ్చిన తన టీ షర్ట్ ఆయిషి చేతిలోనే ఉంటే లాగైపోతాడు అయాజ్. ఇవ్వదు ఆయిషి. స్వెట్ స్మెల్ వస్తుందే. అయితే ఏంటి? నా మొగుడి స్వెట్‌నే కదా! నాకు నచ్చిందని ఆయిషి అంటే ఆమె పిచ్చికు ఆమె మీద ఎక్కువ కోపంగా ఎక్కువ సేపు ఉండలేని అయాస్ ఆయిషి నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కుంటాడు. నీటి బిందువులతో మెరుస్తున్న అయాస్ ఛాతీ మీద పెదవులు నిలిపిన ఆయిషి సారీ మీరు బిజీ అని నేను వెళ్ళాను. ఇక ఈ టాపిక్ వదిలేసి టుడే ప్రోగ్రామ్ ఏంటో చెప్పండి అని అంటుంది ఆయిషి. ప్రోగ్రామ్ ఏంటి? ఈరోజు 7కు తమరు ప్యాలెస్‌లో ఉండాలి. 9కు నన్ను బయటకు తీసుకొని వెళ్ళాలి. ఇది ఈ మిసెస్ ఖాన్ మిస్టర్ ఖాన్‌కు ఇస్తున్న ఆర్డర్ అని యాటిట్యూడ్‌గా చూస్తుంది ఆయిషి. జీ మేడం అన్న అయాస్ ఆయిషి నడుమును అలాగే ఎత్తి బెడ్ మీద సున్నితంగా తోసి కంఫర్ట్‌గా ఉన్నావా అని అడుగుతాడు. ఆమె ఉన్న కండిషన్‌కు ఆయిషి దేనికి కంఫర్ట్‌నో చెప్తే నేను కోఆపరేట్ చేస్తానని అంటుంది క్యూట్‌గా. కిస్ చాల్లే ఆఫ్టర్ నీ రికవరీ మొత్తం రాబట్టుకుంటాను అంటాడు. అప్పుడు అమ్మ, అయ్యా అని ఏడ్చినా వదలనని ఆయిషి పెదాలను అందుకుంటాడు అయాస్. అయాస్ జుట్టులోకి వేళ్ళు చేతులను జొరిపిన ఆయిషి ఇంకో చేత్తో అతని గరుకు గడ్డం నిమురుతూ ముద్దులోని తీయదనాన్ని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంది ఆయిషి. కాలేజ్‌కి వెళ్ళిన శశికళకు అభయ్ కనిపిస్తాడు. ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటూ సిగరెట్ తాగుతున్న అతన్ని చూసి ముఖం చిట్లించి చూసిన శశికళ అతన్ని దాటుకుంటూ వెళ్ళిపోతుంటే శశికళను చూసిన అభయ్ చేతిలో సిగరెట్ పడేసి నోట్లో రిఫ్రెష్‌మెంట్ పెప్పర్‌మెంట్ వేసుకొని ఆమె వెనకే నడుస్తూ హాయ్ ఇప్పుడెలా ఉందని ఆమె వేసుకున్న చుడిదార్‌కు పొట్ట మీద చూస్తూ అడుగుతాడు అభయ్. అలాగే ఉంది. ఏ నా బదులు నువ్వు వాంతులు చేసుకుంటావా? అలా ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉండుంటే చేసుకునేవాడిని. అయినా ఎందుకంత కోపం శశికళ? నిన్ను నువ్వు అడిగినా ఐ సెడ్ యెస్. ఇంకెందుకు కోపం? కోపం కాదు. అంతకు మించి నిన్ను చూస్తుంటే నా ఒళ్ళంతా కారం పూసిన ఫీలింగ్ కలుగుతోందని క్లాస్ రూమ్‌లోకి అడుగుపెడుతుంది శశికళ. ఆమె కూర్చున్న బెంచ్‌పై మీద ఎక్కి కూర్చున్న అభయ్ ఏమో అందుకు ఆపోజిట్‌గా నన్ను చూడగానే నీ కళ్ళల్లో మెరుపులు, పెదాల్లో అందమైన నవ్వు వస్తాయేమో అని నవ్వుతూ అంటాడు అభయ్. అభయ్ బిహేవియర్ కొత్తగా అనిపిస్తుంటే నో వే అసలు నువ్వు నాకు నచ్చవు అని కోపంగా అంటుంది శశికళ. నచ్చితే నాతో పెళ్లి చేసుకుంటావా? అప్పటి వరకు ప్రేమించుకుందామా? నువ్విలా అడిగితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అభయ్. పెళ్లి, ప్రేమ అసలు వీటికి మీనింగ్ అయినా తెలుసా నీకు? తెలీదు కానీ నువ్వు కావాలనిపిస్తోంది శశికళ. నువ్వు నన్ను హేట్ చేసినా నాకు కోపం రావట్లేదు. బికాజ్ ఇందుకు నేను వర్త్ కాబట్టి. సీ యూ సూన్. ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్‌లో కలుస్తానని అభయ్ వెళ్తుంటే అక్కర్లేదని అరుస్తుంది శశికళ. వెళ్ళిన వాడు వెనక్కి వచ్చి బెంచ్ మీద అరచెయ్యి మోపి శశికళ మొహంలోకి చూస్తూ, "నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకున్నప్పుడు, నీ మీద నాకు రైట్స్ ఉన్నాయనే కదా అర్థం. సో, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి శశికళ. నేనసలు మంచివాడిని కాదు." కోపం తెప్పించుకొని ఆ క్లాస్ బాయ్స్‌కు ఒక సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు అభయ్. అభయ్ వెళ్ళిన క్షణం అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గ్యాసులు స్టార్ట్ చేస్తే విసుగ్గా ఫీలైన శశికళ ఇంకెన్ని రోజులు ఈ అవమానాలు పడాలో అని మనసులో అనుకుంటుంది. లంచ్ టైమ్ అవుతుంది. ప్యాలెస్ నుండి
తను తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసిన శశికళ తింటుండగానే కడుపులో తిప్పేస్తే మొత్తం కక్కేస్తుంది శశికళ. నీరసంతో వాలిపోతున్న శశికళ తన ఫ్రెండ్ పట్టుకుంటే "ఏమైంది? ఒంట్లో బాలేదా శశి?" అని కంగారుగా అడుగుతుంటే శశికళ కోసం వచ్చిన అభయ్ "నేను చూసుకుంటాను థాంక్స్" అని తన ఫ్రెండ్‌కు చెప్పి శశికళ నడుము చుట్టూ చెయ్యేసి పొదువు పట్టుకొని జాగ్రత్తగా పట్టుకుంటాడు అభయ్. అభయ్‌ని నెట్టేయాలని ఉన్నా ఆమె స్థితి అందుకు సహకరించకపోతే బెంచ్ మీద కూర్చోబెట్టి శశికళ ఏమైందని గాబరాగా అడిగిన అభయ్ ఆమె బుగ్గలను తడుతుంటే కళ్ళు తిరుగుతున్నాయనంటూ కళ్ళు మూతలు పడుతుంటే అభయ్ భుజం మీద తల వాల్చేసింది శశికళ. శశికళను మోసుకుంటూ అభయ్ హాస్పిటల్‌కి వెళ్ళిపోతే విషయం సౌరభ్ వరకు చేరుతుంది. హాస్పిటల్‌లో చెక్ చేసిన డాక్టర్ ఫస్ట్ ట్రైమిస్టర్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని జాగ్రత్తలు చెప్తూ తనకు నువ్వేమవుతావని అనుమానంగా చూస్తూ అడుగుతుంది డాక్టర్. అభయ్ ఏం చెప్పకుండా మౌనం వహిస్తే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి డాక్టర్ అని చెప్తుంది శశికళ స్థిరంగా. ఆమె వైపే తల తిప్పిన అభయ్ శశికళని చూస్తుంటే ఇంత వీక్‌గా ఉన్నావేంటి అమ్మాయి నువ్వు? ఇలాగే ఉంటే బేబీ అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మిస్టర్ మీ వైఫ్‌ను మీరే బాగా చూసుకోవాలని అభయ్‌ని చూస్తూ డాక్టర్ చెప్తే ముఖం చిట్లించిన శశికళ కళ్ళు మూసుకుంటుంది. ఈవినింగ్ తీసుకొని వెళ్ళండి మిస్టర్ అని డాక్టర్ వెళ్ళిపోతే సెలవునుంచిన చేతిని నిమురుతూ అభయ్ శశికళ పక్కనే కూర్చుంటే కళ్ళు మూసుకున్న శశికళ నిద్రలోకి జారుకుంది. 2 గంటలు హాస్పిటల్‌లోనే గడిచిపోతే బోలెడు జాగ్రత్తలు చెప్పిన డాక్టర్ మెడిసిన్ రాసి పంపితే కమ్ అని శశికళ చేయి పట్టుకుంటాడు అభయ్. చేతిని వెనక్కి తీసుకొని నేను నడవగలనని ముందుకు వెళ్ళిపోయిన శశికళ ఆటో కోసం చూసి పిలవబోతే చెయ్యి పట్టుకొని కారు దగ్గరికి లాక్కుపోయిన అభయ్ నువ్వు చెప్పిన దానికి ఓకే అన్నాను కాబట్టి నువ్వు బేబీని కనే వరకు నా రెస్పాన్సిబిలిటీ. నిన్ను చూసుకోవడం నా డ్యూటీ కూడా. నో ఎక్స్‌ట్రాలాపి కారులో కూర్చో అని కసురుతాడు అభయ్. కోపంగా చూసిన శశికళ ఏంటి కడుపులో ఉన్న నీ బేబీని అడ్డుపెట్టుకొని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నావా? అని అరుస్తుంది. తీసుకోవాలనుకుంటే నువ్వు నన్ను ఆపలేవని గుర్తుపెట్టుకో శశికళ అని సీరియస్‌గా చెప్పిన అభయ్ శశికళను ఫ్రంట్ సీట్‌లో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ కూర్చొని ఆమె మీద కొరికితే ఏం చేస్తున్నావని అభయ్ చెంప మీద కొడుతుంది కోపంతో శశికళ. క్షణాల్లో ఎర్రగా మారిన చెంపకు గట్టిగా కళ్ళు మూసి తెరిచిన అభయ్ బిగించిన దవడ కండరాలతో సీట్ బెల్ట్ అని సీరియస్‌గా చెప్పి ఆమెకు సీట్ బెల్ట్ పెట్టి కారును ముందుకు కదిలిస్తాడు అభయ్. ఆయిషి చెప్పిన టైంకి ప్యాలెస్‌కొచ్చేసిన అయాజ్ హాల్‌లోనే ఉన్న కూతుర్ని చూసి ఆగితే గుడ్ ఈవెనింగ్ భయ్యా! ఈరోజు ఎర్లీగా వచ్చేసావే బాబీ కోసమా? అని అల్లరిగా అడుగుతుంది భాను. ఫర్ మై బేబీ భాను. అమ్మీ కహా హై? జోయానెత్తుకొని అడుగుతాడు అయాజ్. కిచెన్ మే కాఫీ? అని కూతుర్నెత్తుకొని నా బేబీకి ఈరోజు స్కూల్ ఎలా గడిచిందని అడుగుతూ బెడ్‌రూమ్ నడిస్తే నజియా గారు కాఫీని భాను చేతికి పంపుతారు. వాష్‌రూమ్ నుంచి సౌండొస్తుంటే జోయాను బెడ్ మీద వదిలి తెచ్చిన చాక్లెట్స్ ఇస్తే డోర్ నాక్ చేసిన భాను లోపలికొస్తుంది. కాఫీ సిప్ చేస్తూ అయాజ్ సోఫాలో కూర్చుంటే భాను జోయా దగ్గర చాక్లెట్స్ కోసం బ్రతిమాలుతుంది. ఇదే ఫైనల్. ఇంకోసారి అడక్కత్తా. ఇవ్వాలంటే మనీ ఇవ్వాలని యాటిట్యూడ్ చూపిస్తుంది బుడ్డది. చూసావా భయ్యా! వేలడంత లేదు యాటిట్యూడ్ చూపిస్తోందని భాను అంటే నవ్వుతూ చూసిన అయాజ్ ఈ కమాండింగ్ యాటిట్యూడ్ మీ బాబీ నుండొచ్చినవే భాను అని అంటే అప్పుడే వాష్‌రూమ్ నుంచి వచ్చిన ఆయిషి అయాజ్‌ను సీరియస్‌గా చూస్తుంది. అంటే ఏంటి మీ ఉద్దేశ్యం? నేను ది గ్రేట్ అయాజ్ ఖాన్‌ను కమాండ్ చేస్తూ యాటిట్యూడ్ చూపిస్తున్నానని కదూ! అని అంటుంది ఆయిషి. నేనలా అనలేదు ఆయిషి. ఐ సెడ్ జోయా సేమ్ లైక్ యూ అని అయాజ్ అంటుంటే ఇద్దరిని చూసి నవ్వుకున్న భాను జోయా కమ్ అని పాపను తీసుకొని వెళ్ళిపోతే ఎందుకు తీసుకొనొచ్చేసావు అత్తా? అని క్యూట్‌గా అడుగుతుంది జోయా. ఇది మమ్మీ డ్యాడీకి పర్సనల్ టైమ్ కదా బేబీ! లెట్ దెమ్ లీవ్. మనం ఆడుకుందాం పద అని అంటుంది భాను. ఆయిషి చెయ్యి పట్టుకొని ఒడిలోకి లాక్కున్న అయాజ్ పైకి కనిపించవు కానీ నీలో కూడా గయ్యాళితనంతో పాటు ఇంకో జోయా ఉందని ఆమె నుండి వస్తున్న పరిమళానికి డీప్‌గా స్మెల్ చేస్తూ అంటాడు అయాజ్. అంటే నన్ను గయ్యాళి గంగమ్మని చేసేశారు కదూ! అని తనకున్న పీక్ మూడ్ స్వింగ్స్‌కు అయాజ్ జుట్టు పీకేసి ఏడుస్తుంది ఆయిషి. ఏయ్! ఏడవకే. నేను క్యాజువల్‌గా అన్నానని ఆయిషిని పట్టుకుంటాడు అయాజ్. తన నడుము మీద నిల్చున్న అయాజ్ చేతిని విసిరేసి నాతో మాట్లాడకండని ముక్కు చీదుతూనే కిందకు వెళ్ళిపోతుంది ఆయిషి. గయ్యాళి కాదే రాక్షసివి. ఆఫీస్ నుంచి త్వరగా రమ్మని స్వీట్‌గా అడిగి ఆశ చూపించి ఆడుకుంటోందని డ్రెస్ చేంజ్ చేసుకొని అయాజ్ కిందకు వెళ్ళేసరికి అయాజ్‌ను చుట్టుముట్టేసుంటారు తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు. సోఫాలో కూర్చొని అయాజ్ ఆయిషిని ఉరిమి చూస్తుంటే ముక్కు చీదుతూ మావయ్య గారు మీ అబ్బాయికి నేను బోర్ కొట్టేశానంట. నేను నచ్చడం లేదట. గయ్యాళి గంగమ్మ అని పేరు పెడుతున్నారని ఏడుస్తుంది ఆయిషి. అయాజ్ ఏ క్యా హే! అమ్మాయి బోర్ కొట్టడం ఏంట్రా? ఇంకోసారి నోరు జారితే నేను ఇన్వాల్వ్ అవ్వాల్సుంటుంది. ఆయిషి ఈ ఖాందాన్‌కు బహు. మా సపోర్ట్ ఎప్పుడూ తనకే ఉంటుందని మర్చిపోకని తండ్రి చీవాట్లు పెడుతుంటే కోపంగా చూసిన అయాజ్ అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోతాడు.
నువ్వు ముందు ఏడవడం ఆపివే అని నజియా గారు ఆయిషీకి వాటర్ గ్లాస్ ఇస్తే తాగిన ఆయిషీకు లోపల బ్రేక్ డాన్స్ వేస్తున్న మూడ్ స్వింగ్స్ ఆమెను కుదురుగా ఉండనివ్వవు. గార్డెన్‌లో కూర్చున్న అయాస్‌కు ఆయిషీ అబద్ధాలు కూడా నేర్చుకుందని ఒళ్ళు మండిపోతుంటే కార్ సౌండ్‌కు వెనక్కి తిరిగి చూస్తాడు. హాస్పిటల్ నుంచి నేరుగా అభయ్ శశికళను డ్రాప్ చేయడానికి వస్తే కార్ దిగిన శశికళ తన బ్యాగ్ నుండి ఒక ₹100 నోట్ తీసుకొని థాంక్స్ ఫర్ డ్రాపింగ్ అని అతని షర్ట్ జేబులో పెడుతుంది. 100 కాగితం చేతిలోకి తీసుకొని ఏంటే ఇది అని అరిచాడు అభయ్. క్యాప్ ఎయిర్ అని పొగరుగా చెప్పి వెళ్ళిపోతున్న శశికళకు అయాజ్ కనిపిస్తే గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ కూర్చున్నారే అని అడుగుతుంది శశికళ. నథింగ్ నువ్వెళ్ళు. ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అని అయాజ్ అంటే అని లోపలికి వెళ్ళిపోతుంది శశికళ. ఆ 100 కాగితాన్ని అరచేతిలో నలిపేస్తూ అయాజ్ ముందుకొచ్చిన అభయ్ ఎంత పొగరు చూసావా దానికి అని పళ్ళు నూరుతాడు. రేయ్ నా మూడ్ బాలేదు. ఇంకా చిరాకు దెబ్బకని అయాజ్ చాలా రోజుల తర్వాత సిగరెట్ వెలిగిస్తే అభయ్ కూడా సిగరెట్ వెలిగించి నీకేం బ్రో బంగారం లాంటి సిస్టర్ ఇన్‌లా ఉంది కాబట్టి కనిపించడం లేదు. హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నావు. నాకే ఒక్క తప్పుకు రాక్షసిలా మారి నా మనసు మీద పదే పదే అది కొడుతూనే ఉందని ఆవేదనగా అంటాడు అభయ్. సిస్టర్ ఇన్ లా ఏంట్రా? అంటే నిన్ను బ్రో అని పిలుస్తున్నప్పుడు తను నాకు సిస్టర్ ఇన్ లానే అవుతుంది కదా బ్రో! వరుసలు కలపకని సీరియస్‌గా చెప్పిన అయాస్ శశికళతో ఏం చెప్పి కన్విన్స్ చేశావురా? తన డెసిషన్ చేంజ్ చేసుకుందని అడుగుతాడు. నేను చెప్పలేదు బ్రో. అదే చెప్పి ఫిట్టింగ్ పెట్టిందని శశికళ చెప్పింది అయాస్‌తో చెప్తాడు అభయ్. నవ్విన అయాస్ ఈ జన్మకు నీకు పెళ్లయ్యే సూచన నాకు కనిపించడం లేదురా. ఎనీవేస్ శశికళ మంచి నిర్ణయమే తీసుకుందని లోపలికి వెళ్తాడు అయాస్. కనీసం లోపలికి రమ్మని పిలిచే గెస్ట్ మేనర్స్ కూడా లేదా తమరి ప్యాలెస్ వాసులకు అని అంటాడు విసుగ్గా అభయ్. వచ్చి తగలడు అని చిరాగ్గా చెప్పిన అయాస్ ఆయిషీ కోసం చూస్తే కిచెన్‌లో కనిపిస్తుంది. దీనికి ఒళ్ళు బాగా ఉరిపెక్కినట్టుంది. కిచెన్‌లోకి వెళ్ళకని గట్టిగా చెప్పినా కిచెన్‌లోనే గంటలు గంటలుంటోంది. బెడ్‌రూమ్ రావే. నీ పని చెప్తానని సోఫాలో కూర్చుంటాడు అయాస్. ఫ్రెష్ అయ్యి బయటకొచ్చిన శశికళ జోయా కోసం చూస్తూ అభయ్‌ను చూస్తే పీచ్ కలర్ టాప్‌లో ముద్దుగా ఉన్న శశికళను చూడగానే అభయ్ కళ్ళు మెరిస్తే విసుగ్గా చూసిన శశికళ నిన్నెవరు లోపలికి ఇన్వైట్ చేసిందని అరుస్తుంది. నువ్వు చేయలేదు. ఇంకెందుకు నీ ఏడుపు అని అభయ్ చిరాగ్గా మొహం తిప్పేస్తే నీలాంటి మోసగాళ్లను ఇంట్లోకి పిలిచి సపర్యలు చేసే సంస్కారం నాకు లేదని విసుగ్గా చెప్పి సార్ త్వరగా బయటికి తోలేయండని అయాస్‌తో అన్న శశికళ బయటికి వెళ్ళిపోతుంది. నజియా గారిద్దరికీ స్నాక్స్, జ్యూస్ ఇస్తూ ఆ పిల్ల కోపం ఎప్పుడు పోవాలి? నీ పెళ్లి చూడాలన్న మీ అమ్మ కోరిక ఎప్పుడు తీరాలి అభయ్ అని అడుగుతారావిడ. ఇంతమంది ఉన్నారు. ఒక్కరైనా నా గురించి ఒక పాజిటివ్ డైలాగ్ వేసైనా దాన్ని కన్విన్స్ చేశారా ఆంటీ? ఏ అల్లా! వీడికి కాస్త బుర్రనివ్వు. అయినా చేసుకున్నోళ్ళకి చేసుకున్నంతని ఊరికే అనలేదు అభయ్ అని నజియా గారు అంటుంటే అయాజ్‌ని ఒకలా చూస్తూ బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోతుంది ఆయిషి. ఆ చూపుకి అక్కడ నిలవలేని అయాజ్ కప్ పక్కన పెట్టి పైకి లేచి రేయ్! జ్యూస్ తాగి వెళ్ళిపో అని స్టెప్స్ ఎక్కుతూ వెళ్తుంటే ఎంత మర్యాదగా చెప్పారో ఆంటీ మీ అబ్బాయి అని వెక్కిరింపుగా అంటాడు అభయ్. నా కొడుకు మంచివాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. నీకొక అవకాశం ఇవ్వమని శశికళతో చెప్పాలనుకుంటున్నాడు అభయ్ అని నజియా గారంటే నిజమా ఆంటీ? అయాజ్ చెప్తే శశికళ తప్పకుండా నన్ను యాక్సెప్ట్ చేస్తుందని సంబరంగా అంటాడు అభయ్. బెడ్‌రూమ్‌కి వెళ్ళిన అయాజ్ ఆయిషీ కోసం చూస్తుంటే బెడ్ మీద కూర్చొని ఏదో రాస్తూ కనిపిస్తుంది ఆయిషీ. ఏం రాస్తున్నావు? అని ఆమె పక్కనే బోర్లా బెడ్ మీద పడుకొని అడుగుతాడు అయాజ్. బుక్ మూసేసిన ఆయిషీ నథింగ్ అని అంటుంది. క్యా హువా? ఏమీ లేదని బెడ్ దిగబోతుంది ఆయిషీ. ఆమెను దిగనివ్వకుండా రెక్కపట్టుకొని ఆపిన అయాజ్ బెడ్ మీదకి లాగి వెనక్కి తోసి ఆమెపై వాలాడు అయాజ్. మిస్టర్ ఖాన్ బరువుగా ఉన్నావు. ముందు లే నా పైనుండి అని అయాజ్‌ను మోయలేక ఛాతీ మీద చెయ్యేసి నెడుతుంది ఆయిషీ. నో మిసెస్ ఖాన్ కాసేపు మొయ్ అని ఆయిషీ నున్నటి బుగ్గను అయాజ్ కొరికితే కొరికిన బుగ్గను రుద్దుకుంటూ తమరేమైనా జోయా అంత వెయిటున్నారని అనుకుంటున్నారా? మోసేయడానికి తమరి చెయ్యే టన్ను బరువుందని ఆయిషీ కష్టంగా అంటుంది. నవ్విన అయాజ్ ఆయిషీ చేత చెదిరి పైకి కనిపిస్తున్న ఎద మీద ముద్దిచ్చి నైట్ బయటికి వెళ్దామన్నావు. త్వరగా రమ్మని నాకు ఆశ పెట్టి నువ్వేమో అలిగి కూర్చున్నావేంటే అని అడుగుతాడు చిరుకోపంగా అయాజ్. అది అప్పుడు. ఇప్పుడు నాకు నీతో బయటకొచ్చే మూడ్, ఉత్సాహం లేవు. వదిలితే నాకు బోలెడు పనులున్నాయని అంటుంది ఆయిషీ. ఆయిషీ దవడను నొక్కి పట్టుకుని తన వైపుకు తిప్పుకున్న అయాజ్ నాకన్నా ఇంపార్టెంట్‌నా అని అడుగుతాడు చిరుకోపంగా. ఎందుకంత కోపం మిస్టర్ ఖాన్? జస్ట్ టెల్ మీ నాకంటే ఇంపార్టెంట్ నీకేదైనా ఉందా? నొప్పిగా ఉంది. వదలండి మిస్టర్ ఖాన్. అయాజ్ కోపంగా చూసి ఆయిషీని వదిలేస్తే ఆమె పైనుండి లేచి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుని ఆపేసింది ఆయిషీ. జస్ట్ లీవ్. కోపంగా వచ్చిన అయాజ్ వాయిస్‌కు చేతిని వదిలేసిన ఆయిషీ బెడ్ మీద నుంచి లేచి వెళ్ళిపోతున్న అయాజ్‌ని పరుగున వెళ్లి వెనుక నుంచి హత్తుకుంది ఆయిషీ. ఏయ్! వదులు అని అయాజ్ అంటే వదలనని ముందుకొచ్చిన ఆయిషీ అయాజ్ పాదాల మీద తన పాదాల నుంచి అయాజ్ ముఖమంతా
వదలకుండా ముద్దులు పెడుతుంది ఆయుషి. ముఖం మొత్తం ఆయుషి లిప్ బామ్ గుర్తులు పడితే గ్యాప్ లేకుండా ముద్దుల వర్షం కురిపించిన ఆయుషి ఇప్పుడు తీరిగ్గా కోపడండి మిస్టర్ అయాజ్ ఖాన్ అని కిందకి తుర్రున వెళ్ళిపోయింది ఆయుషి. ఇన్ని ముద్దులు పెట్టాక ఇంకెక్కడ కోపమే పాగల్ బీవి అని నవ్వుకున్న అయాజ్ నైట్ వరకు అదే సీరియస్నెస్‌ను మెయింటైన్ చేస్తాడు. ఆఫ్టర్ డిన్నర్ ఆయుషిని తీసుకొని బయటికి వెళ్ళిన అయాజ్ బెంగుళూరు రోడ్స్ తిప్పుతూ నచ్చింది కొనిపెడుతూ లేట్‌గా ప్యాలెస్‌కు రిటర్న్ అవుతాడు. తండ్రి బెడ్‌రూమ్‌లో నిద్రపోతున్న జోయానెత్తుకొని భుజాన వేసుకొని బెడ్‌రూమ్‌కు వెళ్ళేసరికి ఆయిషి డ్రెస్ ప్లేస్‌లో నైటీ వేసుకొని కనిపిస్తే కష్టంగా ఫీలింగ్స్ ఆపుకుంటున్న అయాజ్ కూతుర్ని బెడ్ మీద పడుకోబెట్టి ఆయిషిని వెనక నుంచి హత్తుకొని ఇదిప్పుడు అవసరమా అని బేలగా అడుగుతాడు. నాకు కంఫర్ట్ వద్దా మిస్టర్ ఖాన్? నాకు అన్‌కంఫర్ట్‌గా ఉంది ఆయిషి అని అయాజ్ చేతిని నడుము మీద నుంచి లోపల పైకి పోనిస్తుంటే చేతిని నెట్టేసి బెడ్డెక్కుతుంది ఆషి. ఎప్పట్లా బోర్లా తిరిగి పడుకున్న అయాస్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. అయాస్ కష్టానికి నవ్వుకున్న ఆషి, ఇంకొద్ది రోజులు మీకీ కష్టం మిస్టర్ ఖాన్. మీ బర్త్‌డేకు మెమరబుల్ గిఫ్ట్ నేనిస్తానని నవ్వుకున్న ఆషి, అయాస్ చేతిని తీసి నడుముపై వేసుకొని కళ్ళు మూసుకుంటే నడుము పట్టి దగ్గరకు లాక్కుంటాడు అయాస్. అతని గుండెల్లో మొహం దాచుకుని నిద్రపోతుంది ఆషి. ఇంకో వారంలో పెళ్లి అని ఆర్యతో కొత్త జీవితం ప్రారంభించడానికి కలలు కంటూ తనలో తనే మురిసిపోతున్న మాలవికకు ఒంటి మీద ఓని కూడా నిలవకపోతే మోగిన మొబైల్‌కు లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది మాలవిక. "ఏం చేస్తున్నావు?" "మీ గురించే ఆలోచిస్తున్నాను ఆర్యగారు" అని మాలవిక బెడ్ మీద బోర్లా పడుకుని పాదాలని పైకి కిందకు ఆడిస్తూ చెప్తుంది. నవ్విన ఆర్య "అదే ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతున్నానని" అంటాడు. "ఏం లేదులెండి డిన్నర్ చేశారా?" "ఏయ్! మాట మార్చకు మాలవిక." నవ్వుకున్న మాలవిక "నేనేం మాట మార్చట్లేదని" అంటుంది. "అయితే చెప్పు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు?" "నేనంటే మీకెంతిష్టమా అని ఆలోచిస్తున్నాను. పెళ్ళయ్యాక నన్నెలా చూసుకుంటారో అని ఆలోచిస్తున్నాను. ఇంకా మనకు ఫస్టు పాప పుడుతుందో, బాబు పుడుతుందో అని ఆలోచిస్తున్నాను చాలా." రైలింగ్‌కి జారబడిన ఆర్య దానికన్నా ముందు ఒకటి జరగాలి. ఏంటో తెలుసా? ఏంటో? ఫస్ట్ నైట్. మాలవిక బుగ్గలు వెచ్చని ఆవిర్లతో వేడెక్కితే సిగ్గుతో మాట్లాడలేకపోతుంది. ఏంటి మేడం సైలెంట్ అయ్యారని ఆర్య టీజింగ్‌గా అడిగితే, అంతకంటే ముందు మన పెళ్లవ్వాలి. ఇంకో 1 వీక్‌నే కదా మాలవిక. తర్వాత నువ్వు మాలవిక భానుచంద్ర నుండి మాలవిక ఆర్యన్స్ చౌదరిగా మారిపోతావు. నా బెడ్‌రూమ్‌ని నీ బెడ్‌రూమ్‌కి అవుతుంది. కాకపోతే బెడ్ మీద నువ్వుంటే నేను నీ మీద ఉంటాననుకో అని అంటాడు ఆర్య. ఛీ! మీకసలు సిగ్గు లేదా ఆర్య గారు? న్యూ జెర్సీలో ఎంత సీరియస్‌గా ఉండేవారు. ఇప్పుడేమో మొత్తం చెడిపోయారని అంటుంది మాలవిక. పక్కన రసగుల్లాలాగా నువ్వు ఊరిస్తూ ఉంటే చెడిపోకుండా నేనెలా ఉంటానే? షాపింగ్ అయిందా? హ్మ్. అత్తయ్య, మామయ్య ఎలా ఉన్నారు సార్? గుడ్. వెడ్డింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్‌లో వాళ్ళు బిజీ. మన బెడ్‌రూమ్ మేకోవర్ చేయిస్తున్నాను మాలవిక. 2 డేస్‌లో కంప్లీట్ అవుతుందని ఆర్య చెప్తే, మీ బెడ్‌రూమ్ ముందే పెద్దది కదండీ! ఇంకెందుకీ మేకోవర్ అని అడుగుతుంది అమాయకంగా మాలవిక. కథ ఇంకా ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.